ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మీలో అనేక మంది ఈ కార్యక్రమాన్ని చూసి దేవుని వాక్యాన్ని విని ఆదరించబడి మీ ప్రతి ప్రార్థనా అవసరాలను మాకు తెలియజేస్తూ మీ ప్రతి సమస్యను మాకు ఫోన్ల ద్వారా మెయిల్స్ ద్వారా తెలియపరిచి తద్వారా అనేకులు ప్రార్థన దేవుడు ఆలకించి వారి సమస్యల్లో నుండి ఇరుకు ఇబ్బందుల్లో నుండి తొలగించినట్లుగా మేము గమనిస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాలకి నేను వెళ్ళి వ్యక్తిగతంగా చాలామందికి ఈ టీవీ ప్రోగ్రాం
ప్రారంభించిన తర్వాత వారిని కలుసుకొని దేవుని వాక్యాన్ని వివరించి ఆ తదుపరి వారిని ప్రార్థన నడిపింపులోనికి జరిగించటం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. ఒక దైవజనునిగా దేవుని స్వరముగా గుర్తించి మీలో అనేక మంది హృదయపూర్వకంగా వాక్యాన్ని విని ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడటం నిజముగా ఎంతో ఆనందదాయకము, సంతోషం. కాబట్టి మరొకసారి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరినీ దయచేసి శ్రద్ధ వహించి ఈ టీవీ ముందు కూర్చొని బైబిల్ను చేతబట్టుకొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి మిమ్మల్ని బ్రతిమాలుచూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాటి రోజుల్లో యేసు ప్రభువారు స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళి దైవ సంబంధమైన కార్యాలను చేస్తూ ఉన్నప్పుడు మళ్ళా ఆయన ఉంటున్న స్వదేశానికి తిరిగి వచ్చినట్లుగా ఎప్పుడైతే ఆయన స్వదేశము అనగా హోమ్ టౌన్ అంటే ఆయన పుట్టి పెరిగి ఆయన నివసించిన ప్రాంతానికి వచ్చినట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. వస్తే ఏం జరిగింది? ఆయన శిష్యులు ఆయనను వెంబడించినట్లుగా, ఫాలో అయినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. సరే, శిష్యులు వెంబడిస్తున్నారు. అయితే విశ్రాంతి దినము ఆయన ఆ హోమ్ టౌన్కి వచ్చినప్పుడు, అనగా స్వదేశానికి వచ్చినప్పుడు, ఒక రోజున విశ్రాంతి దినమున ఆయన వచ్చినట్లుగా వాక్యం తెలియజేస్తున్నది. ఆయన సమాజ మందిరంలో బోధింప ఆరంభించును అని కూడా ఈ వాక్యంలో చూస్తున్నాం. ఏం చేస్తాడు? యేసు ప్రభువులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే సమయమనక అసమయమనక ఆయన ఎల్లప్పుడూ వాక్యాన్ని బోధించే అలవాటు. ఆయన వాడుక ఏమిటి అంటే, ఆయన దినచర్య ఏమిటి అంటే, ముందుగా దేవుని మాటలను బోధించేవాడు. ఆ తర్వాత అనేకమైన సమస్యల్లో, వ్యాధులే కావచ్చు, దయ్యపు శక్తులే కావచ్చు, అప్పులే కావచ్చు, రకరకాల సమస్యలే కావచ్చు, మానసికమైన రుగ్మతలే కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా ఆయన విడుదల కలగచేసేవాడు. వాక్యం చెప్పకుండా అద్భుతాలు మహత్కార్యాలు చేసేవాడు కాదు. కారణం ఏంటంటే వాక్యము అనగా వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని మాట సెలవిస్తుంది. అంటే తన యొద్దకు వచ్చిన వారికి విశ్వాసమును నింపి తద్వారా వారి జీవితాలలో అద్భుతాలు మహత్కార్యాలు జరగడానికి కావలసిన శక్తిని నింపిన తర్వాత ఆటోమేటిక్గా వారిలో విడుదల, స్వస్థత, నెమ్మది, సమృద్ధి కలిగినట్లుగా ఆనాటి కాలాన్ని మనం గమనించినట్లయితే తెలుస్తున్నది. అంటే అర్థం ఏమిటి? ఈనాటి కాలంలో సేవకులకు ఒక హెచ్చరిక యేసు ప్రభువారిలోంచి ఏమిటి అంటే, సూచక్రియలు చేయటం మంచిదే, అద్భుతాలు చేయటం మంచిదే, కానీ వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే వాక్యమును బోధించాలి. ప్రియ సేవకులారా, ఒకవేళ నీవు సేవకుడుగా అయి ఉండి ఈ వాక్యం వింటున్నట్లయితే, ఏదో ఈ లోకరీతిగా దయ్యాల వల్లే కొడుతున్నాను, రోగాలు ప్రార్థన చేస్తే తగ్గిపోతున్నాయి అని నువ్వు చెప్పుకొని ఒకవేళ నీవు ఘనతగా ఉంటున్నావేమో. కానీ యేసు ప్రభువారు ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని
వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఏమిటి ఆయన మాదిరి అంటే, మొట్టమొదటిగా వాక్యాన్ని బోధించాలి. ప్రతి సేవకుడు చేయవలసింది ఏమిటంటే, ఈ మధ్య కాలంలో నేను కొన్ని ప్రాంతాల్లో అలాగే కొన్ని ఛానల్స్లో గమనిస్తున్నాను. ఏమిటి అంటే, వాక్యము లేకుండానే, అనగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండానే సూచక్రియలని, మహత్కార్యాలని, రోగాలను పోగొడుతున్నామని, ప్రవచనాలు చెబుతున్నామని చాలామంది టైటిల్స్ పెట్టుకుంటున్నారు. కానీ లేఖనము అనగా దేవుని వాక్యం ఏమంటుందంటే, స్వఘనత కాదండి, నన్ను మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి, అనగా సమస్తము చేయగలిగిన ఆ సృష్టికర్తని, ఆ సర్వేశ్వరుణ్ణి మనసార స్తుతించి, ఒకవేళ నీకు దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉంటే ఆ వరము ద్వారా నీవు ఘనత పొందుతున్నావా, లేక ఆ వరము ద్వారా దేవుణ్ణి మహింపరుస్తున్నావా? చాలామంది సేవకులు మేము సేవకులమని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని రాజ్యాన్ని గురించిన దేవుని యొక్క మాటలను, బ్రతుకులను మార్చే మాటలు, ఈ లోకరీతిగా నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ మానసిక వైద్యుని దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బ్రతుకును మార్చలేడు, మనస్సును మార్చలేడు, హృదయాన్ని మార్చలేడు. హార్ట్ సర్జరీ చేయగలడేమో కానీ, బైపాస్ సర్జరీ చేయగలడేమో కానీ, హృదయ మార్పిడి అనగా నీ మనస్సును మార్చగలిగిన శక్తి, ప్రియా దేవుని బిడ్డ, వారు ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే, ఎంత కరగని బండ కొండలాంటి హృదయమైనా సరే, దేవుని వాక్యము అట్టి మొండి హృదయాలను కరిగిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఒక పాట పూర్వకాలంలో భక్తులు రాశారు. ఏమిటి ఆ పాట? కొండలాంటి బండాలాంటి మొండి హృదయం మండించు, పడియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా, సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయో, పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందుల్లో చేరా, పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వారి అంతమో, పాతాళంబే వారి అంతమో, సిలువ చింత చెరిన నాడు కలుషములను కడిగివేయో. ఎంత చక్కని పాట! ప్రియదేవుని బిడ్డలారా, మొండి హృదయాలను సైతం మార్చగలిగిన శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు ఏ రీతిగా ఉన్నాడు? 2015 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా, ఫ్లెష్, రక్తమాంసములతో, ఎముకలతో కూడి మనవలే ఈ భూమి మీద నివసించాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన ఆత్మరూపములో, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన ఆత్మను నేను పంపిస్తాను, ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపిస్తానని వాగ్దానం చేశాడు. ప్రస్తుతం మనం పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న కాలంలో మనం ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డ. అయితే పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో నీవు, నేను, మనతో మాట్లాడడానికి ఆయన వాక్యము వారధిగా ఉన్నట్లుగా, ఆయన వాక్యము ద్వారా మనల్ని ఆదరించి, ఆయన వాక్యము ద్వారా మనల్ని స్వస్థపరిచి, ఆయన వాక్యము ద్వారా మనకు విడుదల ఇస్తున్నాడన్న సత్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను.
పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వాక్యం, సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచును అనే మాట. ఎలాగ రోగాలని బాగు చేశాడట? యేసు ప్రభు దయ్యాలను ఏ రీతిగా ఆ దయ్యపు శక్తుల నుండి విడిపించాడట? ఆనాటి కాలపు ప్రజల్ని వారి యొక్క సమస్యల్లో నుంచి, వారి యొక్క రుగ్మతల్లో నుండి ఏ రీతిగా వారిని విడిపించాడు అనే దానికి సమాధానం ఏమిటి అంటే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్ల స్వస్థపరిచెను. ప్రియా దేవుని బిడ్డ, వాక్యం వింటున్నావా? నీవు రోగం తగ్గాలని ఆశిస్తావు, నీ ఇంటిని బాగుపడాలని ఆశపడతావు, నీకు మంచి జ్ఞానం వచ్చి నీవు చదివే చదువులో ఉత్తీర్ణత కావాలని ఆశపడతావు, ఇల్లు కట్టాలని ఆశపడతావు, పిల్లలకు పెళ్లి చేయాలని ఆశపడతావు, ఏదేదో ఈ లోక సంబంధము పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నాకు కావాలని ఆశపడతావు. కానీ స్పష్టంగా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవుని మాట నీతో నాతో మనతో ఏమని సెలవిస్తుందంటే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను అని లేఖనం మనతో సూటిగా సెలవిస్తుంది. చాలా సందర్భాల్లో నేను గమనిస్తున్నాను. ఏమిటంటే, ఫలానా పాస్టర్ గారు నాకు ప్రార్థన చేశాడు, నాకు రోగం పోయింది, నాకు ఫలానా సమస్య నుంచి విడుదల వచ్చింది అని చెప్పుకుంటున్నావు. నో, దేవుని వాక్యము ద్వారా, దేవుని శక్తి ద్వారా నీకు విడుదల కలిగిందే కానీ ఈ లోకరీతిగా ఏదో సేవకుల ద్వారానో లేకపోతే నూనె ద్వారానో, ఇవన్నీ వాహకాలు, అనగా దేవుడు ఏర్పరచుకున్న సాధనాలు మాత్రమే. స్వస్థత పరసంబంధంగా జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి నీకు వస్తున్న సత్యాన్ని గమనించవలసిందిగా ప్రియ దేవుని బిడ్డ నీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న నీకు రోగం ఉందేమో, ఒకవేళ నీకు అప్పుల బాధ ఉందేమో, ఒకవేళ జ్ఞానం కావాల్సిండి చదివే స్థితిలో ఉన్న విద్యార్థివేమో, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న స్టూడెంట్వేమో, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని వాక్యం అంటుంది. ఏమని అంటుంది? దేవుని వాక్యము వలన, అసలు ఒక మాటలో చెప్పాలంటే భూమి ఆకాశములు సర్వ సృష్టి ఆయన మాట ద్వారా కలిగినవని దేవుని మాట మనకు సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాక్ శక్తి ద్వారా భూమిని ఆకాశములను సర్వ సృష్టిని సృష్టించినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ఆయన మాటలో పవర్ ఉంది. అందుకే ఈ టీవీ ప్రోగ్రామ్స్ అనేక మంది దైవ సేవకులు లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎందుకు ఈ రీతిగా వాక్యాన్ని వెదజల్లుతున్నారు అంటే, ఈనాటి కాలంలో మీరు గమనించినట్లయితే ఒకప్పుడు రేడియోల ద్వారా దేవుని వాక్యం వినపడేది, మరికొన్ని సందర్భాలలో మీటింగ్స్ ద్వారా దేవుని వాక్యం వినపడేది, చర్చిల ద్వారా దేవుని వాక్యం వినపడేది, టీవీల ద్వారా వాక్యం వినపడుతున్నది. అనగా ఏ విధము చేతనైనా దేవుని వాక్యం నీ యొద్దకు వస్తున్నప్పుడు ఆయన మాటల శక్తి ఉందని, ఆయన మాటల ద్వారా నీ జీవితానికి గొప్ప అద్భుతాలు చేస్తాడన్న సత్యాన్ని గమనించి వెంటనే ఆయన వాక్యాన్ని నీ హృదయంలోనికి చేర్చుకొని వాక్యానికి విధేయుడివై ఎప్పుడైతే నీవు హృదయపూర్వకంగా స్వీకరిస్తావో అప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం జరుగుతుందని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. చూడండి, ఆయన యొద్దకు అనేక మందినట. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 8వ అధ్యాయం
9వ వాక్యంలో మనం కనుక చూసినట్లయితే, సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఏం చేశాడు యేసు ప్రభు? ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టాడు. ఆయన మాట ద్వారా రోగుల నెలను స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, అన్నిటికీ సీక్రెట్ ఏమిటయ్యా అంటే, ఈ రోజున నీవు నేను మనం సజీవులమై ఈ భూమి మీద నివసించగలుగుతున్నామంటే దేవుని వాక్శక్తి ద్వారా, అనగా దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుడు మనకిచ్చిన సమయము ద్వారా ఈ లోకములో మనుగడ కొనసాగిస్తున్నామన్న సత్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇంతకాలం నీవు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసావేమో, రేడియోల ద్వారా విన్నావో లేదో, ఇప్పుడు టీవీ ద్వారా దేవుని వాక్యం నీ ఇంటికి వస్తుంది. ఉచితంగా నువ్వు దేవుని వాక్యం వినటానికి మరి నీకు సాతాను ఎందుకు ఆటంకం చేస్తున్నాడు? గంటల తరబడి టీవీలు చూడగలుగుతావు, గంటల తరబడి సినిమాలు సీరియల్స్ చూడగలుగుతావు. తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటావు. తద్వారా ఈ లోక సంబంధమైన శాపంలోనికి నువ్వు పడిపోతున్నావు. కానీ దేవుని వాక్యాన్ని సమృద్ధిగా విని, దేవుని వాక్యం కొరకు తృష్ణ కలిగి, దేవుని వాక్యంలో నువ్వు ఎదగనందున రోగాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దేవునితో సహవాసం చేయనందున శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దేవుడంటే నీకు లెక్కలేనందున, అనగా దేవుడంటే నీకు భయం లేనందున, దేవుడంటే నీకులో భక్తి లేనందున దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నీవు అనుభవించలేక రకరకాల శోధనల పాలై సమస్యలను, వ్యాధులను, ఇరుకు ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నావన్న సత్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు స్వదేశమునకు రాగా అంటే అర్థం ఏంటి? ఆయన పుట్టి పెరిగి నివసించిన ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళి అనేక చోట్ల గుడ్ న్యూస్, శుభవార్తను, దేవుని గురించిన మాటలను బోధించి జీవితాలను మార్చి మరలా హోమ్ టౌన్ తన స్వదేశానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఆయనను వెంబడించినట్లుగా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తున్నది. ఎప్పుడైతే శిష్యులు ఆయన్ని వెంబడించారో, విశ్రాంతి దినము ఒక రోజున ఆయన సమాజ మందిరములో బోధించడానికి ప్రారంభించినట్లుగా, ఆయన బోధ విని ఆశ్చర్యపడినట్లుగా, ప్రియా దేవుని బిడ్డ, నీవు దేవుని బోధ వింటున్నావా? అనగా దేవుని వాక్యం వింటున్నావా? చర్చికి వెళ్ళే అలవాటు ఉందా నీకు? దేవునితో గడిపే సమయము నీవు ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు దేవునితో నీవు గడపగలుచుకున్నావు? నాకు టైం లేదండి, నాకు సమయం లేదండి, ఐ యామ్ బిజీ అని అంటున్నావా? అయితే దేవుని వాక్యం అంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని గమనించినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. అబ్బా, ఎంత మంచి మాట! సమయమును పోనీయకూడదండి. విలువైన సమయం ఇది. ఎవరు సమయాన్ని వేస్ట్ చేస్తారు? ఎవరు ఈ లోక సంబంధమైన టైంను గడుపుతారంటే, దేవుని మాట మనకు సూటిగా తెలియజేస్తుంది. దేవుడు వారిని ఏమని పేరు పెడుతున్నారంటే అజ్ఞానులు. అంటే దైవ సంబంధమైన జ్ఞానం లేని వాళ్ళు. దైవ సంబంధమైన జ్ఞానం ఏ వ్యక్తిలో ఉండకుండా జీవిస్తాడో ఆ వ్యక్తి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియా దేవుని బిడ్డ, నీవు వాక్యం వినాలని ఎంతో శ్రమతో కూడినటువంటి ఈ పరిచర్యను ఈ టీవీ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం.
మేము మాత్రమే కాదు, అనేక మంది దైవ సేవకులు తమ విలువైన సమయాన్ని, తమ విలువైన కష్టార్జితాన్ని, తమ సంఘాల్లో ఉన్న సంఘ బిడ్డల కష్టార్జితాన్ని కానుక రూపంలో తీసుకొని ఈ రోజున నీవు, నేను, మనం దేవుని వాక్యం విని తద్వారా ఫలించి ఆశీర్వదించబడి నిత్య జీవం పొందుకోవాలన్న ఆశతో ఇంత ప్రయాసపడుతూ ఉంటే నీవు మరి దేవుని వాక్యాన్ని వింటున్నావో లేదో దయచేసి సరిచూసుకోమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య, నీ ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా, నిన్ను గణపరుస్తూ ఉన్నా. ఎంత గొప్ప దేవుడు నాయనా. నీ ప్రజలుగా మేము ఉన్నందుకు నిజముగా మేము ఎంతగానో గర్విస్తూ ఉన్నాం. కారణం నీవు మాతో మాట్లాడే దేవుడివి. మా సమస్యలు, వ్యాధులు, ప్రతి విధమైన ఇరుకు ఇబ్బందుల నుండి తప్పించి నెమ్మది, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సమాధానాలు అనుగ్రహించే దేవుడివి, సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడివి, సర్వశక్తిమంతుడివి. ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వారి రోగములు, బాధలు, ఇరుకు ఇబ్బందులు, ఆర్థికమైన సమస్యలు, ప్రతి సమస్యలో నుంచి విడుదల కలుగ చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా ది హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 81386, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు, పిన్ 522001. Our address, the Household of Faith Ministries, door number 8-13-86, New Guntur Railway Station Road, Nehru Nagar, Gunturu, pin 522001. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 9676120160 మరియు 9966744507.